బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా అంటే నేను విన్న ఒక హైలైట్ న్యూస్ అన్నమాట ఇది. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టైంలో ఒక మంచి పర్సంటేజ్ రిటర్న్ తీయడం అనేది అంత ఈజీ కాదు. ప్రీవియస్గా కూడా మనం ఎన్నో ఎపిసోడ్స్లో డిస్కస్ చేస్తూ ఉన్నాము. అయితే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ పీటర్ లింక్ అనే ఒక పర్సన్ ఎవరైతే ఫండ్ మేనేజర్ ఉన్నారో, ఫిడెలిటీ అనే ఫండ్ ద్వారా దాదాపు 1977 నుంచి 1990 మధ్యలో 29% అయితే రిటర్న్ తీశారని విన్నాను అన్నమాట. ఇది ఎలా పాసిబుల్ అయింది? ఆయన స్టాక్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది? నెక్స్ట్, ఈ రేంజ్ పర్సంటేజ్ అనేది ఇంత డ్యూరేషన్లో కుదురుతుందా? ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే హైయెస్ట్ రిటర్న్స్ జనరేట్ చేసిన వాళ్ళలో అంటే మోర్ దెన్ 10 years కనుక మనం చూసుకుంటే అంటే పీటర్ లింజ్ ఆల్మోస్ట్ టాప్ 10లో ఉంటారండి. ఆయన ఫిడెలిటీస్కి ఫండ్ మేనేజర్గా వర్క్ చేశారు. ఆల్మోస్ట్ 29 years వరకు యావరేజ్ రిటర్న్స్ 29%. అంటే వరల్డ్లోనే టాప్ 10లో ఉంది ఆ పొజిషన్. ఓకే, అంతగా రిటర్న్స్ జనరేట్ చేశారు అనమాట. అది కూడా వెరీ లాంగ్ టైం, ఆల్మోస్ట్ 28 years దాకా జనరేట్ చేశాడు. అందుకని పీటర్ లించ్ మెథడ్స్ చాలా పాపులర్ వరల్డ్ వైడ్గా. ఆయన ఎలా స్టాక్స్ పిక్ చేశాడు, ఎలాంటి ఫండమెంటల్స్ వాడాడు, ఆయన ఫార్ములాస్ ఇప్పటికీ చాలా ఫేమస్ అనమాట. ఆయన ఎక్కువసార్లు తీసుకున్న పద్ధతి ఏంటంటే, బిజినెస్ నీకు అర్థం కాకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు అంటాడు. ఒక బిజినెస్లో నువ్వు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ బిజినెస్ ఏంటో తెలుసుకొని అందులోనే ఇన్వెస్ట్మెంట్ చేయమన్నాడు. ఇట్స్ ఏ కామన్ సెన్స్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అందుకని మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఏ కంపెనీస్ అయితే బాగా తెలుసో అవి తీసుకోవటం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం చూసాం అనుకోండి, యావరేజ్ మీద ఒక మనిషి అనేవాళ్ళు ఒక 200 వస్తువులను వాడుతుంటాం. షూ కావచ్చు, లేదా బట్టలు కావచ్చు, లేదా హెయిర్ ఆయిల్ కావచ్చు, అంటే పేస్ట్ కావచ్చు, సోపులు కావచ్చు, ఫుడ్ కావచ్చు. మన కిచెన్లోకి వెళ్ళి చూసాం అనుకోండి, అక్కడ గ్రైండర్ కనపడతా ఉంటుంది, అండ్ చాలా కనపడతాయి. పసుపు, సాల్ట్, స్టవ్లు, గ్యాస్, ఓకే, ప్రతిదీ అనమాట. నైఫ్స్, ఇవన్నీ. పైన చూసామనుకోండి ఏసీలు, ఫ్యాన్లు, కింద చూసి అనుకోండి ఫ్రిడ్జ్, కేబుల్స్, స్విచ్స్, ఇవన్నీ పనిపోతుంది. నువ్వు వాడుతున్నావు అంటే అందులో క్వాలిటీ ఉంటేనే వాడుతున్నావు కదా. మీ ఫ్రెండ్ హౌస్లో కూడా అవి ఉంటుంది అంటే మీనింగ్ ఏంది? అవి క్వాలిటీ ఉంటేనే కదా. అంటే కస్టమర్స్ అందరూ ఇష్టపడుతున్నారంటే కంపెనీ ఎక్కువ రోజులు సర్వే అవుతుంది కదా, అంటే అవి నిలబడతాయి. అందుకని మీరు తెలియని కంపెనీలపై ఇన్వెస్ట్ చేసే బదులు మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడక్ట్ తెలిసిన కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దొరికింది అంటే. బట్ దీనికి ఒక కౌంటర్ ఉంది సార్. కొన్ని బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా క్వాలిటీ బ్రాండ్సే, ఐ విల్ యాక్సెప్ట్. బట్ కొన్ని రిలయన్స్ లాంటి పెద్ద బ్రాండ్, ఇండియన్ వైజ్ నేను చెప్తున్నాను. మన డిస్కషన్లో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము. ఒక 1 year, 2 years, 3 years డౌన్ ది లైన్ 10 years పాటు కూడా అసలు కదలకుండా ఆగిపోయిన స్టాక్స్ చాలా ఉన్నాయి, పెద్ద బ్రాండ్లు అనేవి. వీళ్ళు తీసుకునే పికప్ ఏంటంటే అండర్ వాల్యూడ్షిప్ అనమాట. అంటే అండర్ ఓనర్షిప్ అంటే ఇన్స్టిట్యూషనల్ ఇంకా పసిగట్టక ముందే, అంటే కంపెనీ చిన్నగా ఉన్నప్పుడు పిక్ చేస్తారనమాట. అది పెద్ద బ్రాండ్ అవబోతుంది, అని చెప్పేసి, ఫ్యూచర్ లో పెద్ద బ్రాండ్ అవబోతుంది అని చెప్పేసి వాటిని తీసుకు ఎదుగుతున్న టైంలోనే ఇప్పుడు మనం కొన్ని ఉన్నాయి అనుకోండి, క్రేయాన్స్, అవి చాలా చిన్న కంపెనీస్. అవి క్రేయాన్స్, ఇప్పుడు టాటా కెమికల్స్ ఉందనుకో, చాలా చిన్న కంపెనీ ఇంకా. ఓకే, అలాగే మన కిచెన్ లో టీటీకే ప్రిస్టేజ్ కుక్కర్లు అంటే ఇండియాలో గుర్తొచ్చేది టీటీకే వాళ్ళది, ప్రిస్టేజ్ కుక్కర్స్. అది చాలా చిన్న కంపెనీ అది. అందుకని ఆయన చిన్న కంపెనీ ఉన్నప్పుడే రెగ్యులర్గా మనకు తెలిసిన బిజినెస్ మోడల్లోనే ఇన్వెస్ట్ చేస్తారనమాట. అందుకని సేఫ్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాడు. తెలిసిన కంపెనీలో మాత్రం ఇన్వెస్ట్ చేసేవాడు, అన్నోన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేవాడు కాదనమాట. అండ్ రెండోది, బాగా బోరింగ్ అంటే డెల్ కంపెనీస్ అనుకుంటున్న సెక్టర్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఫ్రాన్సీ ఉన్న సెక్టర్లో పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియాలో ఫ్రాన్సీ సెక్టర్స్ అంటే ఏంది? సోలార్ పవర్, అండ్ నెక్స్ట్ సెమీ కండక్టర్స్, ఓకే, అండ్ లైక్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఇవన్నీ మోడర్న్ సెక్టర్. ఆయన ఇలాంటివి కాదు, ఆయన మోస్ట్ ఎగ్జైటింగ్ బిజినెస్ మోడల్ పెట్టాడు. పక్క బోరింగ్ వచ్చే వాటిలో పెడతారు అనమాట. ఇప్పుడు ఓలా, ఊబర్ అనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ మ్యాండేటరీ. అంటే మనిషి పుట్టిన కానీ ఇప్పుడు దాకా ట్రాన్స్పోర్టేషన్ 10 సార్లు జరుగుతూనే ఉంది. అది బోరింగ్ బిజినెస్. ఆయన అలాంటి పట్టుకుంటాడు, కానీ దానివల్ల పని జరుగుతూనే ఉంటుంది, ఎదుగుతూనే ఉంటుంది. అండ్ ఫుడ్ సెంటర్లో ఫుడ్ 3 సార్లు కంపల్సరీ కావాలి. ఆ ఫుడ్ జంక్షన్లో పెడతా ఉంటాడు, డొనాల్డ్ అట్లా పెడతా ఉంటాడు. అట్లా ఆయన జనాలకి అంత ఇష్టం లేనివి, పట్టించుకోనివి పెడతా ఉంటారు. రియాలిటీకి ఏంటంటే, మనం చార్ట్లు కనుక చెక్ చేసుకుంటే వాళ్ళు 1994 నుంచి ఇప్పుడు దాకా, అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా కనుక మనం అల్ఫాబెట్ అంటే గూగుల్ చార్ట్ చూసాం అనుకోండి, గూగుల్ హై ఎండ్ టెక్నాలజీ కంపెనీ వరల్డ్లోనే, వర్సెస్ మెక్డొనాల్డ్
మెక్డొనాల్డ్ ఫుడ్ సెంటర్ రెండు ఒకే రేటింగ్స్ వచ్చినాయి. ఒకటి బోరింగ్ బిజినెస్, రెండోది ఏమో టెక్నాలజీ ఇండెక్స్. బోత్ ఆర్ చార్ట్స్ ఆర్ సేమ్. కావాలంటే మీరు చూసుకోండి లాస్ట్ 30 years నుంచి బోత్ చార్ట్స్ ఆర్ సేమ్. సో ఈ పికింగ్ కానీ ఈ రీసెర్చ్ కానీ ఆయన ఏ విధంగా ముందుకెళ్తారు? ఆయన ఇట్లా బోరింగ్ బిజినెస్ మోడల్ మాత్రం పిక్ చేసుకున్నాడు. అంటే మూడోది ఏంటంటే కంపెనీస్ ఏదైనా స్పిన్ అప్ చేస్తున్నప్పుడు అంటే డీమర్జర్ అవుతున్నప్పుడు, ఇప్పుడు రిలయన్స్ లో ఉంచి రిలయన్స్ ఫైనాన్స్ డీమర్జ్ చేశారు కదా, కొత్త ఫైనాన్స్ కంపెనీలతో పోల్చుకుంటే ఇలాంటి ఫైనాన్స్ కంపెనీలు పెడతాడు ఆయన. అంటే డీమర్జర్ అవ్వాలా పెద్ద కంపెనీ నుంచి. అంటే కంపెనీ కొత్తగా ఉండకూడదు, ఎంతకంత ఎక్స్పీరియన్స్ కంపెనీ అనుకోండి అలాంటిలో తీసుకుంటాడు అనమాట. ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఉంది, దాంట్లోంచి పిరమాల్ ఫార్మాని సపరేట్ చేశారు. ఆయన ఆ పిరమాల్ ఫార్మాల్ అలాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ మోస్ట్లీ సార్ ఇక్కడ టైం డ్యూరేషన్ చూసుకున్నా 1977 నుంచి 1990 అంటే చాలా అంటే ఆయన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, బేసికల్ వెరీ ప్రొలాంగ్ ఇన్వెస్టర్స్. అండ్ మెయిన్ గా ఎన్నో రెవల్యూషనరీ కంపెనీలు పుట్టుకొచ్చిన పీరియడ్ అది. అదే అందుకని ఆయన అలాంటి చూడు డల్ బిజినెస్ లో పట్టుకుంటాడు. అందుకని కొత్త మోడర్న్ డల్ పోడు అనమాట. ఎందుకంటే అప్పటి కూడా నాకు తెలియదంటాడు కాబట్టి నేను తీసుకున్నట్టు ఒకటే మాట. అందుకని ఆయనకంటూ సపరేట్ కొన్ని ప్రొసీజర్ ఫాలో అవుతున్నాడు అనమాట. తెలిసిన కంపెనీ అయి ఉండాలా, రెండోది అది ఆ కంపెనీ డల్ అండ్ బోరింగ్ బిజినెస్ అయి ఉండాలా. ఓకే, బట్ వర్క్ అవుతూనే ఉండాలి. డల్ అండ్ బోరింగ్ అనుకోండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్పెట్ క్లీనింగ్ ఎక్కడ పర్మనెంట్ బిజినెస్ లో అవన్నీ, ఏటీఎం సెంటర్లు పర్మనెంట్ బిజినెస్ లో అవన్నీ, మిల్క్ బోత్ పర్మనెంట్ బిజినెస్ లో అవన్నీ ఎక్కడ పోతే చెప్పండి తరతరాలు ఉంటాయి. ఈ బోరింగ్ అవును, ఇట్స్ బోరింగ్ పార్కింగ్ ప్లేస్ వాటికి ఎండ్ అంటూ లేదు. అట్లా అనమాట, అట్లాంటి అనమాట. రెండోది ఈ స్పిన్ ఆఫ్ అయిన కంపెనీస్ కొంటాడు, అంటే డీమర్జర్ అవుతున్న కంపెనీ మీద ఫోకస్ ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే అవి ఒక్కోసారి ఏంటంటే అండర్ వాల్యూకి వచ్చేస్తుంటాయి అనమాట. అందుకని వాటి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన దాకా ఆయన ఉంచుకుంటాడు అనమాట. అందుకని డీమర్జరింగ్ అయ్యే కంపెనీలు మాత్రం ఇన్వెస్ట్ చేస్తుంటాడు, దాన్ని స్పిన్ అప్ అంటారు అనమాట. అంటే మూడోది ఇన్స్టిట్యూషనల్స్ ఎంటర్ కాకముందే ఎంటర్ అవుతాడు, అంటే లో ఇన్స్టిట్యూషనల్ ఓనర్షిప్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే ఆయన చేసే పెద్ద ఎస్టాబ్లిష్ కంపెనీ తీసుకోడు, పెద్ద బిజినెస్ మోడల్కి ఆల్టర్నేటివ్గా ఉండే వాటిలో పెడతాడు అనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు పేవికాల్ ఉందనుకోండి, అది పెద్ద కంపెనీ, కానీ అలాంటి బిజినెస్ ఆపరేట్ చేసినట్లు పెడతాడు ఆయన. అట్లా ఇంకా తక్కువ పెద్ద ఇన్వెస్టర్స్ ఇంకా కన్నేయక ముందే ఆ చిన్నటిని పిక్ చేస్తారు అన్నమాట. టెక్నికాలిటీస్ అనేవి ఈ విధంగా. రెండోది నెగిటివ్ రూమర్స్ వచ్చినప్పుడు, ఏదైనా బ్యాడ్ రూమర్స్ వచ్చినప్పుడు, 1-2 క్వార్టర్లీ బ్యాడ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ టైంలో గుడ్ కంపెనీ బిజినెస్ మోడల్ పెట్టుకుంటాడు. ఎగ్జాంపుల్ నెస్లే అప్పుడు మ్యాగీలో రూమర్స్ వచ్చినప్పుడు సేల్స్ డౌన్ అయినాయి, స్టాక్ ఈజీగా 40% డౌన్ అయింది, అప్పుడు కొంటాడు. అవును, అలాంటి రూమర్స్ అప్పుడు కొంటాడు. అలాగే మోస్ట్ రీసెంట్లీ ఇండియన్ ఎగ్జాంపుల్ అంటే పాలీక్యాబ్ వాళ్ళు జిఎస్టీ వాళ్ళు రైడింగ్కి వచ్చినప్పుడు ఆ స్టాక్ 40% పడింది, ఇప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది అది. అలా మంచి కంపెనీ బ్యాడ్ రూమర్స్ లో పడిపోయినప్పుడు వాటిని పిక్ చేస్తుంటాడు అనమాట. అట్లా మంచి వాల్యూ ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాడు. అండ్ అతను ఏదైనా తీసుకుంటే లేదా హై గ్రోత్ ఉండాలా, కంపెనీ బాగా గ్రోత్ ఉంటేనే తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో అనుకోండి, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఎవర్ డిమాండ్ ఉంటుంది, షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఫర్ ఎవర్ ఉంటుంది. వందే భారత్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ట్రైన్స్ మొత్తం కలిపి 45-50 దాకా ఉన్నాయి. యాక్చువల్ టార్గెట్ 2030 కల్లా 800 అనమాట. అంటే వారానికి కూడా బయట రావాలి అది. అంటే అన్లిమిటెడ్ ఆపర్చునిటీ ఉంది ఆ ఏరియాలో. అట్లా ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్ పొటెన్షియాలిటీ బాగా ఉన్న చోట పెడతాడు అనమాట. నెక్స్ట్ ఫండమెంటల్ వెరీ స్ట్రాంగ్ ఉండాలా, ఆ కంపెనీ ఎప్పుడు నిరంతరం బైబ్యాక్ చేస్తూ ఉండాలి, అంటే షేర్ హోల్డర్ని తగ్గించుకుంటూ ఉండాలి. టూ మచ్గా బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్స్ ఇలాంటివి చేయకూడదు అనమాట. స్టాక్స్ ఎప్పుడు నిరంతరం బైబ్యాక్ చేయడం ద్వారా ఏంటంటే క్యాపిటల్ ఎఫిషియన్సీగా వాడుకోవచ్చు అనమాట. అలాంటి కంపెనీస్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి క్వాలిటీ ప్రొసీజర్ వాడటం ద్వారా ఆయన ఏంటంటే లాంగ్ టర్మ్లో ఆల్మోస్ట్ 27 years అలా 29% తీశాడు. అందుకని పీటర్ లించ్ అంటే ఒక గోల్డ్ మైన్ అది. ఆయన రాసిన బుక్స్ చాలా పాపులర్ అండి, ఆయన ఇట్స్ వెరీ ఫేమస్ అనమాట. అందుకని ఆయన మెథడాలజీస్ చాలా పాపులర్. చాలా మంది ఫండమెంటల్ అనలిస్టులు అందరూ ఏంటంటే ఆయన ఏ మెథడ్స్లో మనీ మేక్ చేసిన వాటిని స్కానర్లో పెట్టేసి అంటే స్టాక్స్ని తీస్తూ ఉంటారు అనమాట. పర్టికులర్గా బోరింగ్ బిజినెస్ మోడల్లో లో ఇన్స్టిట్యూషనల్ ఓనర్షిప్ ఉన్నప్పుడు అండ్ అన్లిమిటెడ్ పొటెన్షియాలిటీ ఉన్న స్టాక్స్ని అండ్ బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు పట్టుకోవటం ద్వారా ఆయన ఎక్కువ రిటర్న్ జనరేట్ చేశాడు. ఇప్పటికీ అది గోల్డెన్ స్టాండర్డ్. ఐ థింక్ మనం అందరూ ఫాలో అవ్వాల్సిన, నేర్చుకోవాల్సిన ఎన్నోవి ఆయన బుక్స్ ద్వారా నేర్చుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సార్ ఇలాంటి కేస్ స్టడీ తీసుకొచ్చాను. హాయ్. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుందండి. సో స్టాక్ మార్కెట్కి వచ్చేసరికల్లా ఇది చాలా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, మార్కెట్ చాలా వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. వేరే అసెట్ క్లాస్తో పోల్చుకుంటే ఇక్కడ టూ మచ్ వాలటిలిటీ ఉంటుంది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎలా మనీ మేక్ చేసుకోవచ్చు, ఇది టోటల్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ లాగా ఎలా ఉపయోగపడుతుందో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు నేర్పడుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసుకొని సీట్స్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.